ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. ఈ వీడియోలో ఇచ్చిన కంటెంట్ మీ ఇన్ఫర్మేషనల్ పర్పస్కి మాత్రమే. ఇది జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. సో దీన్ని బేస్ చేసుకుని ఎటువంటి ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకోవద్దు. మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి మాత్రమే, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి మాత్రమే మీ స్టాక్ డెసిషన్స్ కానీ మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ కానీ మీరు ప్రాపర్గా తీసుకొని మీరు ఇంప్లిమెంట్ చేయండి. Okay, let us jump into the today's recommendations. ఫస్ట్ రికమెండేషన్ వచ్చి దేవ్యాని ఇంటర్నేషనల్ లిమిటెడ్. సో మీరు చాలాసార్లు వినుంటారు, స్టాక్ మార్కెట్లో మీరు కనుక ఇంతకుముందు స్టాక్ మార్కెట్లో మీరు కొని ఉన్నవాళ్ళు లేదంటే మీరు ఆల్రెడీ ఉన్నవాళ్ళు అయితే దేవ్యాని ఇంటర్నేషనల్ గురించి మీరు ఆల్రెడీ వినుంటారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఫ్రాంచైజీస్ని హ్యాండిల్ చేస్తారు. సో కేఎఫ్సి అనేది ఒక బ్రాండు, పిజ్జా హట్ అనేది ఒక బ్రాండు, కోస్టా కాఫీ అనేది బ్రాండ్స్. ఈ బ్రాండ్స్కి వీళ్ళు ఫ్రాంచైజీని ఇండియాలో ఫ్రాంచైజీస్ని మెయింటైన్ చేస్తారు. సో అంటే దాని అర్థం ఏంటంటే, సో కేఎఫ్సి వాళ్ళ స్టాండర్డ్స్కి అనుగుణంగా వాళ్ళు ఏదైతే రికమెండ్ చేస్తారో, సో ఆఫ్ స్పేస్ ఎట్లా ఉండాలి, స్టోర్ స్పేస్ ఎట్లా ఉండాలి, ఈ విధంగా మీరు బిజినెస్ చేయాలి. సో వీటన్నింటినీ బేస్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఫ్రాంచైజీస్, కేఎఫ్సి ఫ్రాంచైజీస్ కానీ, పిజ్జా హట్ ఫ్రాంచైజీస్ కానీ, కోస్టా కాఫీ ఫ్రాంచైజీస్ కానీ వీళ్ళు ఆర్గనైజ్ చేస్తూ ఇండియాలో బిజినెస్ చేస్తుంటారు. వాళ్ళ తరపున, కేఎఫ్సి వాళ్ళ తరపున వాళ్ళ ఫార్ములాస్ని, అంటే ఫుడ్ ఫార్ములాస్ ఏదైతే ఉంటాయో వాళ్ళ ఫార్ములాస్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేసి వీళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారనమాట. సో వీళ్ళ మెయిన్ బ్రాండ్స్ చూశారు కదా, కేఎఫ్సి కానీ, పిజ్జా హట్ కానీ, కోస్టా కాఫీ కానీ, వ్యాన్గో కానీ, ద ఫుడ్ స్ట్రీట్. సో వీళ్ళ మెయిన్ బ్రాండ్స్ ఇవి వచ్చి, సో వీటి మీద వాళ్ళకి మెయిన్ బిజినెస్ నడుస్తూ ఉంటుంది. సో ఇది రికమెండ్ చేస్తుంది, ఈ స్టాక్ని రికమెండ్ చేస్తుంది మోతీలాల్ ఓస్వాల్. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 171 రూపీస్. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న టార్గెట్ 215 రూపీస్, అప్రాక్సిమేట్లీ 26% సో అప్రిషియేట్ అవుతుంది అని వీళ్ళు చెప్తున్నారు. సో వీళ్ళు దేన్ని బేస్ చేసుకొని ఈ టార్గెట్స్ ఇస్తున్నారంటే 25% ఇన్ అన్ ఇయర్, అంటే నెక్స్ట్ 12 monthsలో 25% అనేది వీళ్ళు టార్గెట్ ఇస్తున్నారు. కంపెనీ కాస్ట్ ఆప్టిమైజేషన్ మీద ఫోకస్ చేస్తూ ఉంది. అది ఎట్లాగంటే మెయిన్ స్టాఫ్ ఎఫిషియన్సీ మీద. సో మీరు చూస్తే కనుక వీళ్ళు డైన్ ఇన్ బిజినెస్లో కనుక ఇంప్రూవ్ చేసుకోగలిగితే రెస్టారెంట్ ఆపరేటింగ్ మార్జిన్స్ అనేది వీళ్ళకి ఇంప్రూవ్ అవుతుంది. యావరేజ్ డైలీ సేల్స్, ఇప్పటి వరకు యావరేజ్ డైలీ సేల్స్ అనేది వీళ్ళకి తక్కువలో ఉండింది. సో అంటే డ్యూ టు డిఫరెంట్ రీజన్స్, అంటే స్లో డౌన్ కావచ్చు. మీరు గమనిస్తే ఆల్ ఎఫ్ఎంసీజీ సెక్టర్లో కూడా చాలా స్టాక్స్ ఇంపాక్ట్ అని, కన్స్యూమర్ స్పెండింగ్ అనేది బాగా తగ్గుతూ ఉంది. కాబట్టి డైలీ సేల్స్ వాల్యూమ్ అనేది తగ్గుతూ వస్తుంది, అంటే బయటకు వచ్చి స్పెండ్ చేసే వాళ్ళు తక్కువగా ఉన్నారనమాట. సో అది కనుక రికవరీ అయితే, సో వీళ్ళ కాస్ట్ ఆప్టిమైజేషన్ ద్వారా వీళ్ళు ఎక్కువ ప్రాఫిట్స్ చేయగలుగుతారు. అట్లానే కేఎఫ్సి వచ్చేసేసి ఇట్ ఆఫర్స్ లాంగ్ టర్మ్ ప్లే ఇన్ ఇండియా విత్ ఎనఫ్ పొటెన్షియల్ ఫర్ ఇంక్రీజ్ ఇన్ కస్టమర్ ఈట్ అవుట్ ఫ్రీక్వెన్సీ. అంటే వీళ్ళు కొన్ని ఆఫర్స్, కేఎఫ్సి వాళ్ళు కొన్ని ఆఫర్స్ ఇస్తూ ఉన్నారు ఈ స్టోర్స్ మెయింటైన్ చేసే ఈ ఆర్గనైజేషన్స్కి, దేవ్యాని ఇంటర్నేషనల్ వాళ్ళకి. సో దీన్ని బేస్ చేసుకొని వీళ్ళు కస్టమర్ ఈట్ అవుట్ ఫ్రీక్వెన్సీ కనుక పెరిగితే వీళ్ళ ప్రాఫిట్స్ కూడా పెరుగుతుంది. అట్లానే మీరు చూస్తే కనుక ర్యాపిడ్ అర్బనైజేషన్ అనేది పెరుగుతూ ఉంది. అంటే పల్లెల నుంచి పట్టణాలకి మైగ్రేట్ అయ్యేవాళ్ళు స్లోగా, అంటే డిఫరెంట్, అంటే ఉపాధి అవకాశాల కోసం కావచ్చు, లేదంటే ఎంప్లాయ్మెంట్ మీద కావచ్చు, లేదంటే వేరే వేరే ఎడ్యుకేషన్, పిల్లల ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, ఇట్లా ర్యాపిడ్ అర్బనైజేషన్ అవుతుంది. అంటే పల్లెల నుంచి పట్టణాలకి ఎక్కువ మంది మైగ్రేట్ అవుతూ ఉన్నారు. దానివల్ల ఈ స్టోర్స్, ఏది కేఎఫ్సి కానీ, ఈ పిజ్జా హట్ కానీ, వీటికి ఎక్కువ డిమాండ్ వస్తుందన్నమాట. సో వీటిల్లో ఎక్కువ కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. అట్లానే హయ్యర్ యూత్ పాపులేషను. సో మీరు చూస్తే కనుక మన ఇండియాలో యావరేజ్ ఏజ్ వచ్చేసేసి చాలా తక్కువలో ఉంది, యూత్ పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంది మనకి. అట్లానే ఉమెన్ వర్క్ ఫోర్స్ మీరు చూస్తే రీసెంట్గా ఎక్కువ మంది ఉమెన్ జాబ్ చేస్తున్నారు. సో ఇంటికి వచ్చి వాళ్ళు వండుకొని మరలా ఇచ్చేసే కంటే వాళ్ళు ఈ షాప్స్లో, అంటే టెండెన్సీ హ్యూమన్ కస్టమర్ బిహేవియర్ మారుతూ ఉంది. సో ఎప్పటికప్పుడు న్యూ టేస్ట్ చేయాలని చెప్పేసి, కొత్త కొత్త రుచులు చవి చూడాలని చెప్పేసి ఎక్కువ ఆశపడుతూ ఉంటారు. కాబట్టి వీటికి ఎక్కువ డిమాండ్ వస్తుందన్నమాట.
అట్లానే ఈ దేవయాని ఇంటర్నేషనల్ వాళ్ళు వీళ్ళు ప్రాఫిటబిలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫోకస్ చేస్తూ ఉన్నారు. అది ఎట్లాగా, కేఎఫ్సి వచ్చేసేసి రీసెంట్గా వాల్యూడ్ మీల్ రోల్స్ అంటే 99 రూపీస్కి వాళ్ళు వాల్యూ మీల్ రోల్స్ అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేశారు. సో అది సౌత్ కొరియాలో కానీ థాయిలాండ్లో కానీ ఇండియన్ క్యూసైన్ వీటిల్లో ఎక్కువగా ఇవి ఎక్కువ మూవ్ అవుతూ ఉన్నాయన్నమాట. ఈ టేస్ట్లో, కొరియన్ టేస్ట్లో, థాయ్ టేస్ట్లో, ఇండియన్ క్యూసైన్ టేస్ట్లో ఈ వాల్యూ మీల్ రోల్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో 99 రూపీస్కే ఒక విఎంఆర్ వాల్యూ మీల్ రోల్స్ ఇస్తారనమాట. సో అది కూడాను వీళ్ళ సేల్స్ని ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంది. అట్లానే ఎంప్లాయీ ఎఫిషియన్సీ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. సో వీళ్ళు డైన్ ఇన్ అంటే ఎక్కువ మంది అక్కడికి వచ్చి తినడం వల్ల బయటకు వచ్చి డెలివరీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. బయటకు వచ్చి డెలివరీ ఇవ్వాల్సిన అవసరం ఉండకపోతే ఎంప్లాయీస్ మీద పెట్టే కాస్ట్ కూడా తగ్గుతుంది. సో అక్కడ స్టోర్లో ఇప్పుడు బయటకు వెళ్ళి డెలివరీ ఇవ్వాలంటే డిఫరెంట్ ఏరియాస్కి, డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్ళి డెలివరీ ఇవ్వాలంటే ప్రతిరోజు 50-60 మెంబర్స్ అవసరమైతే, అదే డైన్ ఇన్ ఎక్కువ మంది కనుక స్టోర్కి వచ్చి తింటా ఉంటే 5-6 మెంబర్స్ సప్లై చేయగలుగుతారు. అన్నిటికీ అందరూ వచ్చి ఒకేసారి తింటా ఉంటే సప్లై ఎక్కువ మంది చేయగలుగుతారు కదా. అట్లానే వీళ్ళు పిజ్జా హట్ బిజినెస్ కూడా, పిజ్జా హట్ డీలర్షిప్ కూడా వీళ్ళతోటే ఉంటుందన్నమాట. పిజ్జా హట్ కూడా వాల్యూ ఆఫరింగ్స్ మీద ఫోకస్ చేస్తూ ఉంది. కేఎఫ్సి వాళ్ళు ఎట్లా ఫోకస్ చేస్తున్నారు, పిజ్జా హట్ వాళ్ళు కూడాను వాల్యూ ఆఫరింగ్స్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే మోమోమియా పిజ్జా 299 రూపీస్కి, అట్లానే మెల్స్ పిజ్జా 169 రూపీస్కి. సో వీటన్నిటినీ మూలంగా ఏంటంటే వీళ్ళకి సేల్స్ ఇంప్రూవ్ అవుతుంది. యావరేజ్ డైలీ సేల్స్ ఏడిఎస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఆటోమేటిక్గా ఇదంతా ప్రాఫిట్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో వీటన్నిటిని బేస్ చేసుకొని వీళ్ళు 26% అప్రిషియేట్ అవుతుంది ఈ స్టాక్ ఇక్కడ నుంచి నెక్స్ట్ 1 ఇయర్లో. అంటే 171 రూపీస్ ఉంది. ఎఫ్ఎంసీజీ సెక్టర్ అయితే కన్జ్యూమర్ స్పెండింగ్ కనుక పెరిగితే ఈజీగా ఈ 25% అనేది ఈజీగా రీచ్ అవ్వగలుగుతుంది. సో అట్లానే నెక్స్ట్ స్టాక్ చూద్దాము. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఏబిడిఎల్. అంటే అలీడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలరీస్ లిమిటెడ్. కోర్స్ ఈ స్టాక్ మన ఆరోగ్యాలను చెడగొట్టేది అయినప్పటికీ కూడా మనకు స్టాక్ మార్కెట్లో ఉన్నాం కాబట్టి సో మనకి ఇన్వెస్ట్మెంట్ అనేదే మనకు ప్రధానం. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే దాని మీద వచ్చే మనకి రిటర్న్సే మనం స్టాక్ మార్కెట్లో చూస్తాం కాబట్టి సో ఇది తాగే వాళ్ళకి హెల్త్ పాడు చేస్తుంది. సో దీంట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు దానికి ఇన్వెస్ట్మెంట్ మీరు ఇవ్వటం వల్ల వాళ్ళు ఎక్కువ ప్రొడక్ట్స్ని మార్కెట్లో దించగలుగుతారు, ఎక్కువ మంది దీన్ని తాగుతూ ఉంటారు. సో ఎనీవేస్, సో ఇదంతా పార్ట్ ఆఫ్ బిజినెస్ అనమాట. సో వీళ్ళ బ్రాండ్స్ చూసారా, ఆఫీస్ చాయిస్ కానీ, శ్రీస్థి కానీ, లేదంటే స్టెర్లింగ్ రిజర్వ్ కానీ. సో వీళ్ళు చాలా బ్రాండ్స్లో ఉన్నారు. సో ఈ బ్రాండ్స్ అనేది ఇంకా వీళ్ళు కొత్త కేటగిరీస్లోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. సో వీళ్ళ ఆర్థూస్ బ్లెండెడ్ మెల్ట్ స్కాచ్ ఈజ్ ద లగ్జరీ స్పేస్. ఆ లగ్జరీ స్పేస్లో ఈ బ్రాండ్ తోటి ఎంటర్ అవుతూ ఉన్నారు. సో ఆర్థూస్ బ్లెండెడ్ మాల్ట్ వచ్చేసేసి అది స్కాచ్ విస్కీ, అది 4,800 రూపీస్ 750 ml అవైలబిలిటీలో ఉంది. వీళ్ళు ఏబిడిఎల్ వాళ్ళు రష్యన్ రోస్ట్ కార్పొరేషన్ తోటి వీళ్ళు పార్ట్నర్షిప్లోకి ఎంటర్ అయ్యారు. సో దేనికి పార్ట్నర్షిప్తో ఎంటర్ అయ్యి వాళ్ళు ప్రీమియం విస్కీ స్పేస్లో కొత్త ప్రోడక్ట్స్ని లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సో వాళ్ళతోటి పార్ట్నర్షిప్ ఉండడం వల్ల వాళ్ళ బ్రాండ్స్ కూడాను వీళ్ళు ఇక్కడ సెల్ చేయొచ్చు అనమాట. అట్లానే రష్యన్ స్టాండర్డ్ ఒరిజినల్ అది వచ్చేసేసి 2,200 రేంజ్లో ఉంది. ఇక్కడ అదే వచ్చేసేసి 4,800 రేంజ్లో ఉంది. సో వాళ్ళు ఏదైతే 2,200లో అక్కడ బ్రాండ్స్ని తీసుకొని కనుక ఇక్కడ యావరేజ్ ప్రైస్ తక్కువ రేట్లో వీళ్ళు ప్రొవైడ్ చేసినా కూడాను వీళ్ళకి మార్కెట్ షేర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. లిక్కర్ బిజినెస్లో ఎంతసేపటికి కూడా మార్కెట్ షేర్ మాత్రమే ఎక్కువ ప్రాఫిట్స్ని జనరేట్ చేస్తుంది. సో కాబట్టి ఎవరికైతే యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ కానీ, లేదంటే గ్లోబల్ స్పిరిట్స్ కానీ, సో ఇవన్నీ కూడాను ఎవరికైతే మార్కెట్ షేర్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి మార్జిన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఏబిడిఎల్
అంటే అల్లీడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలరీస్ లిమిటెడ్ లాస్ట్ క్వార్టర్లో వీళ్ళు మంచి ప్రాఫిట్స్, స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ని వీళ్ళు పోస్ట్ చేయగలిగారు. కారణం ఏంటంటే వీళ్ళకి మార్జిన్స్ ఎక్స్పాండ్ అయినాయి అనమాట. ఈ ప్రీమియమైజేషన్ వల్ల, ప్రీమియమైజేషన్ అంటే ఈ ఆఫీసర్స్ చాయిస్ అనేది ప్రీమియం ప్రోడక్ట్. ఆఫీసర్స్ చాయిస్ మీరు చూస్తే అది చాలా ప్రీమియం ప్రోడక్ట్. సో ఆ ప్రీమియమైజేషన్ వల్ల వీళ్ళకి ఎక్కువ ప్రాఫిట్స్ ఉన్నాయి. అట్లానే ఏబిడిఎల్ అనేసి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఐఎంఎఫ్ఎల్ కంపెనీస్. ఐఎంఎఫ్ఎల్ అంటే ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్. సో వీటిలో 2 టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఐఎంఎఫ్ఎల్ గురించి మాట్లాడదాము. ఐఎంఎఫ్ఎల్ వచ్చేసేసి ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, అంటే ఫారిన్ లిక్కర్ని ఇండియాలో తయారు చేసి ఇక్కడే సెల్ చేస్తారు. అట్లానే ఫారిన్ మేడ్ ఫారిన్ లిక్కర్, సో అక్కడి నుంచి అక్కడ తయారు చేసిన వాడిని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతారు. కానీ ఇక్కడ తయారు చేస్తే వీళ్ళకి ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయి. సిఏజిఆర్ అనేది వీళ్ళకి ఎక్కువ ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ దాని మూలంగా వీళ్ళకి 12.4% క్యాగర్ తోటి వీళ్ళు గ్రో అవుతూ వస్తున్నారు ఫ్రమ్ లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి. అయితే మీరు యునైటెడ్ స్పిరిట్స్ అనేది మీకు స్ట్రాంగ్ బ్రాండ్ కదా వీటిల్లో. సో లిక్కర్ ఇండస్ట్రీలో యునైటెడ్ స్పిరిట్ అనేది స్ట్రాంగ్ కంపెనీ. సో దానికంటే కూడా హయ్యర్ మార్జిన్స్ వీళ్ళు చూపించగలుగుతున్నారు లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి. అలాగే ఇండస్ట్రీ గ్రోత్ కంటే కూడాను వీళ్ళు మంచి గ్రోత్, ఇండస్ట్రీ గ్రోత్ కంటే ఎక్కువ గ్రోత్ తోటి వీళ్ళు గ్రో అవ్వగలుగుతున్నారు. వీళ్ళకి స్ట్రాంగ్ మేనేజ్మెంట్ బ్యాండ్విడ్త్ ఉంది, స్ట్రాంగ్ ఫైనాన్షియల్ ట్రాక్ రికార్డ్ ఉంది, హెల్దీ బ్యాలెన్స్ షీట్ ఉంది, క్యాష్ ఫ్లోస్ అనేది వీళ్ళకి చాలా హెల్దీగా ఉన్నాయి. సో వీటన్నింటిని బేస్ చేసుకొని ఏబిడిఎల్ని, అల్లీడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలరీస్ లిమిటెడ్ కంపెనీని మిరా ఎసెట్ షేర్ కాన్ వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు. వాళ్ళు రికమెండ్ చేస్తున్న ప్రైస్ కరెంట్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రైస్ వచ్చేసేసి 391. వాళ్ళు ఇస్తున్న టార్గెట్ 495. సో 391 నుంచి 495, ఆల్మోస్ట్ 105 రూపీస్ వీళ్ళు అప్రాక్సిమేట్గా మీరు చూస్తే 26 to 27% అప్రిషియేట్ అవుతుంది అని చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ మీ నోటీస్కి తీసుకురావడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో వీటిలో ఏదైనా సరే మీరు షేర్లో పొజిషన్ తీసుకోవాలంటే మీరు ఎనలైజ్ చేయండి, ప్రాపర్గా ఎనలైజ్ చేయండి, రీసెర్చ్ కరెక్ట్గా చేయండి. మీరు ఒకసారి ఈ చార్ట్స్ చూడండి. ఆ చార్ట్స్లో ఏ లెవెల్ దగ్గర మీరు ఎంట్రీ తీసుకోవచ్చు, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, ఎక్కడ ఎగ్జిట్ తీసుకోవచ్చు. అంటే వాళ్ళు ఇచ్చిన టార్గెట్ రీచ్ అయిన తర్వాత మీరు ఇంకా ఉంచుకోవచ్చా, క్యారీ చేయొచ్చా, లేదంటే పొజిషన్లో 30% క్లియర్ చేసుకొని రిమైనింగ్ హోల్డ్ చేసుకుంటారా. సో ఇదంతా మీరు ప్లాన్ చేసుకోండి. మీ నోటీస్కి తీసుకురావడానికి మాత్రమే, ఈ రికమెండేషన్స్ని మీ నోటీస్కి తీసుకురావడానికి మాత్రమే ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. సో మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మాకు అది మోటివేషన్గా ఉంటుంది. అట్లానే యూట్యూబ్ అల్గారిథం అనేది ఈ లైక్స్ని బేస్ చేసుకొని ఎక్కువ మందికి రికమెండ్ చేయడం జరుగుతుంది. అట్లానే ఈ వీడియో కనుక యూస్ఫుల్గా అవుతుందనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. యూట్యూబ్ నుంచి మీరు డైరెక్ట్గా లింక్ తీసుకొని మీ ఫ్రెండ్స్కి కానీ, వాట్సాప్ గ్రూప్స్లో కానీ, మీరు ఎక్కడెక్కడైతే గ్రూప్స్లో ఉంటారో ఇది యూస్ఫుల్గా ఉందనుకుంటే ఇది షేర్ చేయండి. అట్లానే ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. సో మీరు ఎన్ని సబ్స్క్రిప్షన్స్ వస్తే మాకు అంత మోటివేషన్గా ఉంటుంది. సో మాకు మెయిన్ ఏంటంటే ఇంకొక వీడియోతో ముందుకు రావాలి అంటే మాకు ఇదే మోటివేషన్. సో ఎన్ని సబ్స్క్రిప్షన్స్ వస్తే మాకు అంత మోటివేషన్ వస్తుంది. సబ్స్క్రిప్షన్ వల్ల పెద్దగా వేరే యూజేం ఉండదు, మాకు అదే మోటివేషన్. మాకు ఎక్కువ లైక్స్ కానీ సబ్స్క్రిప్షన్ కానీ వస్తే ఓకే, మమ్మల్ని ఇంతమంది ఫాలో అవుతూ ఉన్నారు, మేము ఇంకా వాల్యుబుల్ కంటెంట్ ఇవ్వాలి, సో యూస్ఫుల్ కంటెంట్ అనేది మేము ముందుకు తీసుకురావాలి అనే మోటివేషన్ అనేది మాకు వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.